నమస్తే. సో ఈరోజు దివిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఆటిజం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ కోసం అయితే ఈరోజు కేబీఆర్ పార్క్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అయితే నిర్వహించారు. సో మార్నింగ్ వాక్ పేరిట ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి దివిస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రమోద్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్. సో ఇంత పెద్ద మంచి కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఆటిజం పిల్లలకు సంబంధించి. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి, మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? సో బేసికల్గా ఆటిజం ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది, అందుకని దీని గురించి అవగాహన ఉండడం అవసరము. ఎందుకంటే అవగాహన ఉంటే యాక్సెప్టెన్స్ వస్తుంది, యాక్సెప్టెన్స్ ఉంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయొచ్చు. సో అందుకని ఇవాళ ఇక్కడ అంటే April 2 నాడు ఆటిజం అవేర్నెస్ డే అంటాము. సో నార్మల్గా దివీస్ ఫౌండేషన్ ప్రతి ఏప్రిల్ ఫస్ట్ సండే నాడు ఈ అవగాహన వాక్ చేస్తుంది. అంటే ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో అంటే లైక్ ఏం మెసేజ్ చేస్తారు అంటే ఏదైతే ఇట్లా దీని విషయంలో సఫర్ అవుతున్న పిల్లలకు విషయం కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? సో ఒక సేయింగ్ ఉందండి, టు రేజ్ ఎ చైల్డ్ ఇట్ నీడ్స్ అ విలేజ్ అని. సో ఒక పిల్లోడు ఎదగాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ద పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, దాంట్లో స్కూల్స్ రోల్ ఉంటుంది, ప్రొఫెషనల్స్ రోల్ ఉంటుంది, కమ్యూనిటీ రోల్ ఉంటుంది, అండ్ సివిల్ సొసైటీ రోల్ ఉంటుంది. సో ఒక పిల్లోడు పెరగాలంటే వీళ్ళందరి బాధ్యత ఉంటుంది. అందుకని ఈ అవేర్నెస్, అండ్ ఎస్పెషల్లీ విత్ చిల్డ్రన్ విత్ ఎనీ డిసెబిలిటీ, ఆల్ ద మోర్ రీజన్ అవేర్నెస్ ఉండడం అవసరం. మేడం ఏం చెప్తారు, ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారు, సో అవేర్నెస్ కోసం అని చెప్పారు. సో ఈ మార్నింగ్ వాక్ ఏదైతే వాక్ పెట్టుకుని అవేర్నెస్ చేస్తా ఉన్నారు, దీనికి సంబంధించి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఇందాక చెప్పినట్టు ఇది అవేర్నెస్ కోసము చేసిన వాక్. సో అందరికీ ఇంత ఇన్సిడెన్స్ పెరుగుతుంది అని తెలిసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేయటం, పిల్లల్ని కానీ పేరెంట్స్ని కానీ యూనో హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్, వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంత ప్రోగ్రెస్ అవుతుందో అంత హెల్ప్ చేయాలి అనేది ద ఇన్సిడెంట్ ఇన్ ద థింగ్ ఇస్ అబౌట్. మీరేం చెప్పారు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు, సో ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? సో ఈ వాక్ అవేర్నెస్ ఒక్కదానికోసమే కాదు, ఇట్స్ టైమ్ ఫర్ ద సొసైటీ టు మూవ్ ఫ్రమ్ అవేర్నెస్ టు యాక్సెప్టెన్స్ అండ్ ఇంక్లూజన్. సో ఐ హోప్ వీ బిల్ట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ people have seen us walking and a lot of them have seen the messages that we are wearing today. So I hope the society will move towards meaningful inclusion also. సో హలో ఎవ్రీవన్. ఆటిజం అనేది ఒక లిమిటేషన్ లాగా కాకుండా అదొక డిఫరెంట్ వే ఆఫ్ సీయింగ్ ద వరల్డ్ లాగా వ్యూ చేయాలని అనుకుంటున్నాము. దట్ ఈస్ ద రీజన్ వీ వాక్ టుడే ఫార్ యాక్సెప్టెన్స్, అవేర్నెస్ అండ్ ఇంక్లూజన్ అస్ వెల్. సో ఇంక్లూజన్ అంటే జస్ట్ యాక్సెప్ట్ చేసేసి ఓకే మీరు ఉండండి అని కాకుండా, అఫ్ కోర్స్ టు ఆల్సో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ టు బీ ఇంక్లూడెడ్. That is what we want all the society to understand and do for the children. పేరెంట్స్ కావచ్చు, ఏదైతే ఈ మార్నింగ్ వాక్ పేరిట అవేర్నెస్ చేస్తారు కదా, సో పబ్లిక్ కావచ్చు, పేరెంట్స్కి ఏం మెసేజ్ ఇస్తారు? సో దాన్ని ఆ ఆటిజం ఉన్న చిల్డ్రన్ కానీ అడల్ట్స్ని కానీ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ సొసైటీ అండ్ వరల్డ్, అండ్ హౌ అనేది బిల్డ్ చేయడానికి అవేర్నెస్ వాక్ అండ్ మనం చేసే డిస్కషన్స్ కానివ్వండి అని దాని గురించి. ఇది ఒక్క రోజులో 2 రోజులో వచ్చేది కాదు, బట్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు వాక్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ సో దట్ ఇట్ బికమ్స్ మోర్ ఇంక్లూజివ్ అండ్ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ టు లివ్ విత్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ.